ఒక పేద జాలరి పిల్లవాడికి సముద్రపు ఇసుకలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. తండ్రి వేటకు వెళ్ళిపోయేవాడు. తల్లి వేటలో తెచ్చిన చేపలు అమ్మేది. వాళ్ళకి వలలో చేపలు పడితేనే ఆ పూట తిండి. ఆ పిల్లవాడు రోజు ఇసుకలో దొరికే గవ్వలు, మంచి మంచి రాళ్ళు ఇంటికి తెచ్చేవాడు. వాళ్ళ అమ్మ, "ఎందుకు ఈ చెత్తంతా ఇంటికి తెస్తావు?" అని పారేసేది. పాపం పిల్లవాడు చాలా బాధపడేవాడు. అమ్మకు చెప్పకుండా ఒక డబ్బాలో దాయడం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వాళ్ళ అమ్మ దేనికోసమో వెతుకుతుండగా ఆ గవ్వల డబ్బా కనిపించింది. అవన్నీ పారేసి ఆ పిల్లవాడిని గట్టిగా తిట్టింది. "ఇవేవీ మనకి కూడు పెట్టవు" అని. పిల్లవాడు చాలా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ అన్న మాట పదే పదే గుర్తుకు వచ్చి ఏడ్చాడు. ఆ బాధలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. తరువాత రోజు నుండి తను వెతికి తెచ్చిన రాళ్లను, గవ్వలను ఉపయోగించి చిన్న చిన్న అలంకరణ వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాడు. అవి అమ్మి డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మకు ఇచ్చి, "ఇవి కూడా మనకి తిండి పెడతాయమ్మా" అని అన్నాడు. అమ్మకి బాధ, సంతోషం రెండూ ఒకేసారి వచ్చాయి. పిల్లవాడిని గట్టిగా హత్తుకొని, "నేను కూడా నీకు సహాయం చేస్తాను గవ్వలు ఏరడానికి, సరేనా?" అని అడిగింది. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి అని బాధపడినా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం తప్పక దొరుకుతుంది. ఏమంటారు? మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.